అయితే మా కాడ వీటితోనైతే పసుపు మేము ఈ విధంగా తవ్వుతాము. మా కాడ జనవరి మొదటి వారం నుండి పసుపు తవ్వడం స్టార్ట్ చేస్తారు. దీనిని మేము కొంక అంటాము. గత 8-10 సంవత్సరాల క్రితం అయితే గుణపం అంటే గడ్డపారులతో తవ్వేవాళ్ళు. గడ్డపారులతో తవ్వడం అంటే చాలా కష్టము. సో ఇప్పుడంటే గత 6-7 సంవత్సరాల నుండి ఈ కొంకలతో తవ్వుతున్నారు. ఈ కొంకలతో పసుపు తవ్వడం కొంచెం ఈజీగానే ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టం ఏమి ఉండదు. ఈ పసుపు తవ్వే వాళ్ళకు ఒక గంటకు 100 రూపాయల చొప్పున నేనున్న ప్రాంతంలో అయితే ఇస్తున్నారు. ఈ పసుపు కూలీలతో అయితే పసుపు కొమ్ములను ఇంకా గోలను విడివిడిగా చేస్తారు. ఈ విడివిడిగా చేసిన పసుపును ఎడ్లు ఉన్న వాళ్ళకైతే ఎడ్ల బండి లేదా ట్రాక్టర్ ద్వారా అయితే కళ్ళంలోకి తీసుకెళ్లి ఉడకబెడతారు. త్వరలో ఆ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా ఈ పసుపు కొమ్ములను ఇంకా ఈ పసుపును ఎప్పుడైతే వేరువేరుగా చేస్తారో కొమ్ములు ఇంకా గోలని, అప్పుడే ఈ విత్తనం అనేది సేకరిస్తారు. ఆ విత్తనం సేకరణ ఎలా అంటే, ఒక పసుపు మొక్కలో నుంచి మంచి నాణ్యమైన మధ్యలో గల కొమ్ములని ఒక 3 లేదా 4 లేకపోతే 2 అయినా సరే మధ్యలో ఉన్నాయే కొమ్ములని సేకరించి ఇలా చిన్న చిన్న కుప్పలుగా వేస్తారు. చిన్న చిన్న కుప్పలుగా వేసిన ఆ కుప్పలని ఒక 2 రోజులు అట్లాగే ఎండకు ఆరనిస్తారు. ఆరనిచ్చిన తర్వాత ఆ పసుపును అనేది ఒక నీడ ఉన్న ప్రాంతంలో పెట్టుకుంటారు, అలా భద్రపరుచుకొని మళ్ళీ 6వ నెలలో అంటే జూన్లో తిరిగి పసుపునైతే మళ్ళీ విత్తుకుంటారు. సో ఈ పసుపు విత్తనం అనేది ఏ విధంగా ఉంచుకుంటారు, అందులో ఏమన్నా కెమికల్స్ కానీ ఇంకేమైనా కలుపుతారా, ఏ విధంగా అనేది స్టోర్ చేసుకుంటారు అనేది విత్తనం పసుపు, దాని గురించి కూడా ఒక వీడియో చేసి అయితే నేను అప్లోడ్ చేస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఈ పసుపు అయితే నేనున్న పరిసర ప్రాంతంలో దీన్ని మండ అంటారు. అదే మార్కెట్లో దీన్ని గోల అంటారు. ప్రస్తుతం గోల యొక్క ధర వచ్చేసి మార్కెట్లో 12,272 రూపాయలు ఉంది. అలాగే ఇది వచ్చేసి మా చుట్టుపక్కల ప్రాంతంలో దీనిని కొమ్ము అంటారు. ఈ బయట మార్కెట్లో దీనిని కడి అంటారు. ప్రస్తుతం కడి యొక్క ధర 13,872 రూపాయలు ఉంది. ఈ ధరలు ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ధరలు అయితే ఈ సంవత్సరం పసుపు ధరలు ఇప్పుడు మంచిగానే ఉన్నాయి. మార్కెట్లో అధిక మొత్తంలో రైతులు పసుపు తీసుకెళ్తే ఎలా ఉంటాయో చూడాలి. గత సంవత్సరం అయితే 4,000 నుంచి మంచి క్వాలిటీ ఉన్న పసుపుకు 6,500 వరకు అయితే అమ్మకం జరిగింది. సో నిజామాబాద్ మార్కెట్లో అయితే ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.